చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఆ ఓదార్పు యాత్ర సందర్భంగా పోలీసులు ఇచ్చినటువంటి అనుమతికి విరుద్ధంగా పల్నాడు మీద యుద్ధం ప్రకటించి యుద్ధానికి బయలుదేరినట్టు జగన్మోహన్ రెడ్డి నిన్న బయలుదేరటం చూస్తుంటే అది నువ్వు ఓదార్పుకి వెళ్ళినట్లుందా, లేకపోతే నువ్వు పల్నాడు మీద యుద్ధం ప్రకటించడానికి వెళ్ళినట్లుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ ఓదార్పుకి వెళ్తూ ఉంటే నీకు గజమాలలు, సన్మానాలు ఒక పక్క, ఇంకొక పక్క కొడతాం, చంపుతాం, నరుకుతాం, ఊరిపై ఉన్మాదులను వదిలిన జగన్ 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి ఏమి మార్పేమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు. పూర్తిగా 100కి 100 పాళ్ళు నాగమల్లేశ్వరరావుకి చావుకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనో, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నిన్ను నమ్మి బెట్టింగులు పెట్టి బెట్టింగుల్లో ఓడిపోయి వాళ్ళ తండ్రి స్వయంగా కారెక్కించి గుంటూరు పంపించాడు. కానీ ఒక రాత్రి గుంటూరులో పండుకొని తెల్లవారి పొద్దున గుంటూరు నుంచి బయలుదేరి, నేను 17వ తారీఖు చెప్పినట్టు వాళ్ళ బంధువులు అవమానపరిస్తే బయలుదేరి నువ్వు వెళ్ళి చావు అంటే బయలుదేరి అతను చచ్చాడు తప్ప, పోలీస్ హెరాస్మెంట్లో అయితే సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు తగాలి. కానీ నీ బంధువుల హెరాస్మెంట్ వల్లనే